ఆగస్టు 26వ తేదీన నెల్లూరు టౌన్ హాల్లో సింహపురి సంస్కృతి సమైక్య వార్షికోత్సవ సందర్భంగా సాంస్కృతిక సమ్మేళనం నిర్వహిస్తూ ఉన్నామని వ్యవస్థాపకులు రామ్జీ ఆహ్వానించారు. ఈ సందర్భంగా రామ్జీ మాట్లాడుతూ తమ సంస్థ 29వ వార్షికోత్సవం సందర్భంగా పలువురు ప్రముఖుల్ని ఘనంగా సన్మానిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అభిమానులు అశేషంగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ లలితారాం, ఏకే రాయల్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. నా పేరు రామ్జీ, మెజిషియన్ అండ్ హిప్నాటిస్ట్. మా సంస్థ సింహపురి సంస్కృతి సమైక్య 29 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 29వ వార్షికోత్సవం శుభవేళలో మిత్రులు ఎం రాజ్ కిషోర్ 7 స్టేట్స్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సెలెక్ట్ అయిన సందర్భంగా వారికి, ఇంకొక పాత మిత్రులు ఈరో IPS 86 బ్యాచ్, ఆయన తెలంగాణ ప్రభుత్వంలో డీజీపీగా రిటైర్డ్ అయ్యి బాపట్ల లోక్సభ నుంచి అఖండ మెజారిటీతో విజయం సాధించి లోక్సభ సభ్యులే కాకుండా ప్యానెల్ స్పీకర్గా కూడా నియమితులైన సందర్భంగా మా సంస్థ తరపున వారి ఇద్దరికి అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. 26/8/2024 సోమవారం సాయంకాలం 6 గంటలకు నెల్లూరు టౌన్ హాల్ నందు కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ కూచిపూడి కళాకారిణి శృతి సమన్వయ, ఆమె దేశ విదేశాల్లో తన నృత్య ప్రదర్శన ఇచ్చి త్వరలో సినిమా హీరోయిన్గా నటించబోతుంది. ఆవిడ యొక్క కూచిపూడి నృత్య ప్రదర్శన ఉంటుంది. వీరికి అభినందన సభ జరిగిన వెంటనే ఆవిడ కూచిపూడి నృత్యం ఉంటుంది. ఆనాటి సభకు ముఖ్య అతిథులుగా మన మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారు, మన ఎంపీ ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, జమీన్ రైత్ సంపాదకులైనటువంటి ఎన్ డోలేంద్ర ప్రసాద్ గారి అధ్యక్షన ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇంకా గౌరవ అతిథులుగా ఎన్వి రమణారెడ్డి గారు, హైటెక్ ఫార్మ్స్ అధినేత అయిన రమణారెడ్డి గారు, గంగావతి వెంకన్న గారు, హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గారు, ఇంకా ఏమిరెడ్డి పట్టాభిరామరెడ్డి గారు, తెలుగుదేశం నాయకులు, అజయ్ కుమార్ వేములపాటి జాతీయ మీడియా అధికార ప్రతినిధి, జనసేన పార్టీ బృందంతో కూడా ఆ రోజు కార్యక్రమానికి రావడం జరుగుతుంది. వారితో పాటు మా సంస్థ సింసం పురస్కారాలని డాక్టర్ పి రాఘవరెడ్డి గారు, సీనియర్ వైద్య నిపుణులు, వారికిను మెట్టు రామచంద్ర ప్రసాద్ గారు, వారు చాలా సీనియర్ వ్యక్తులు, పద్య కళా పరిషత్ అధ్యక్షులు, వారికిను, తర్వాత విజయప్రకాష్ రావు గారు, KNR స్కూల్ హెడ్ మాస్టరు. గవర్నమెంట్ స్కూల్లో సీట్లు దొరకడం అనేది ఆయన నుంచి నోటిఫికేషన్ బోర్డు పెడుతుంటారు, అంత గొప్ప హెడ్ మాస్టరు, వారికిను, మధుబాబు టీచరు పండితుడు, ఆయనకును, ఉప్పు భాస్కర్ సామాజిక సేవా తత్పరుడు, మంచి సేవా కార్యక్రమాలు చేసే ఉప్పు భాస్కర్ గారు, ఈయన తెలుగుదేశం పార్టీ నాయకులు కూడాను వారికి కూడా విచ్చేస్తున్నారు. నెల్లూరు పుర ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయవలసింది కోరుతూ, ఆనాటి కార్యక్రమాన్ని అలరించే విధంగా, మీరందరూ ఆనందించే విధంగా ఉంటుందని నేను ఈ సంస్థ యొక్క కార్యదర్శిగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. నాతో ఈ సభలో ఈ మీటింగ్లో పాల్గొన్నటువంటి లలితారాం, ఎక్స్ కార్పొరేటర్, జిల్లా ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రెసిడెంటు వారు, తర్వాత ఏకే రాయల్ గారు, మీకు తెలిసే ఉంటుంది, మెజిషియన్, హైటెక్ ఐకాన్ మెజిషియన్ ఆయన వారు, తర్వాత ఉప్పు భాస్కరరావు గారు, వీళ్ళంతా కూడా పాల్గొన్నారు. కాబట్టి పుర ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా సవినయంగా మిమ్మల్ని. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.